Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం సార్ అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి రీజనింగ్ ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే రీజనింగ్ క్వశ్చన్స్ ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనమైతే చూద్దామండి. మరి రీజనింగ్ అనగానే చాలా మంది అది రీజనింగ్ ఏముంది అని వెంటనే వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎందుకు సార్ అంటే వాళ్ళ మైండ్ లో రీజనింగ్ మీద ఏమని ఉంటది అంటే ఒక చిన్న భావన ఉంటది, ఒక చులకన భావన ఉంటది. ఓకేనా అండి? రీజనింగ్ ఏముంది, జనరల్ గా ఉంటది. ఆ క్వశ్చన్ నేను చేయగలను, ఈ క్వశ్చన్ నేను చేయగలను అని చెప్పేసి మనకై మనం అనుకుంటూ ఉంటూ ఈ రీజనింగ్ మీద వచ్చే ఎక్కువ క్వశ్చన్స్ ని మనం ఏం చేయలేకపోతున్నాం సార్ అంటే అటెంప్ట్ చేయలేకపోతున్నాము అని ప్రతి విద్యార్థి ఒకటికి 2 సార్లు గుర్తించాలి. మరి ఇక్కడ 20 క్వశ్చన్స్ వస్తున్నాయి, 20కి 40 మార్కులు తెచ్చుకోగలిగావా? నువ్వు తెచ్చుకోగలిగావు అనుకోండి, అప్పుడు రీజనింగ్ నిస్తిరి పక్కన పడేసాయి. ఆ పుస్తకాన్ని కూడా నువ్వు చదవాల్సిన అవసరం లేదు. అవునా కాదా అండి? అలా తెచ్చుకోలేనప్పుడు నువ్వు ఎవరి మీద ఫోకస్ చేయాలి సార్ అంటే రీజనింగ్ మీద కూడా కొంత ఫోకస్ అనేది చేయాలి. ఓకేనా? మరి మనం అర్థమెటిక్ ని గానీ ప్యూర్ మ్యాథ్స్ ని గానీ గమనించినట్లయితే చాలా ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. మరి చాలా ఎక్కువ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటది. మరి అంత కాన్సెప్ట్ నేర్చుకున్నా గానీ 20 క్వశ్చన్స్ లో మనం మహా అయితే ఒక 14 క్వశ్చన్లు లేదా 12 క్వశ్చన్లు లేదా 15 క్వశ్చన్ల వరకే అటెంప్ట్ చేసి ఏమవుతా ఉంటారు, ఆగిపోతూ ఉంటారు. అవునా కాదా అండి? మిగిలిన క్వశ్చన్ చేయడానికి నాకు ఎక్కువ సమయం పడుతుందని గానీ, ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదని గానీ, ఈ మ్యాటర్ ఏదో డెప్త్ గా ఉందని గానీ చాలా మంది విద్యార్థులు ఫీల్ అవుతూ ఉంటారు. మరి రీజనింగ్ ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మరి రీజనింగ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ని మనం 15 నుంచి 16 క్వశ్చన్స్ పెన్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జనరల్ గా అరే ఇది దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది, అరే లేదు లేదు దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది అని మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నది ఏదైనా ఉందా అంటే దాన్ని మనం రీజనింగ్ గా అయితే భావించాలండి. ఓకేనా? మరి ఎక్కువ మార్కులు ఇచ్చే రీజనింగ్ మీద మనం కన్ఫామ్ గా ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే ఫోకస్ అనేది చేయాల్సి ఉంటది. అసలు రీజనింగ్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయి, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి మోడల్స్ అడుగుతున్నాడు అనేది నువ్వు తెలుసుకోగలిగినట్లయితే మనం తొందరగా సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటది. ఓకేనా అండి? అర్థమెటిక్ కి ప్యూర్ మ్యాథ్స్ కి మీరు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో రీజనింగ్ కి కూడా అదే విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంతే తప్ప రీజనింగ్ నాకు వచ్చు, ఆ రీజనింగ్ గురించి నాకు తెలుసు, ఈ రీజనింగ్ గురించి నాకు తెలుసు, అన్ని క్వశ్చన్స్ నేను చేయగలుగుతాను అని చెప్పేసి దాన్ని నెగ్లిజెన్సీ అనేది చేయొద్దండి. ఓకేనా? అలా నెగ్లిజెన్సీ చేశారు అంటే మీరు ఖచ్చితంగా ఈజీగా వచ్చే మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అని మీరే ఒక్కసారి అయితే తెలుసుకోవాలి. ఓకేనా? మరి మనం డైరెక్ట్ గా రీజనింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి చాలా మంది విద్యార్థులు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి సార్ అంటే రీజనింగ్ లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి సార్? ఓకేనా అండి? మరి ఈ రోజు నేను ఎన్ని మార్కులు చెప్పబోతున్నాను అంటే 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ప్రతి చాప్టర్ లో నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి 5 క్వశ్చన్లు అంటే ఎన్ని మార్కులు సార్ అంటే 10 మార్కులు. ఓకేనా? ఈ 10 మార్కులు మీరు సాధించడానికి మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. మరి రీజనింగ్ అసలు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఓకేనా? ఎవరైనా కొత్త విద్యార్థి వచ్చినా గానీ ఒక క్వశ్చన్ చెప్పడం విన్నాడు అనుకోండి, రెండో క్వశ్చన్ ఎవరు చేస్తారు సార్ అంటే వారే చేయడం అనేది జరిగింది. ఓకేనా? అంత ఈజీగా ఉండే క్వశ్చన్స్ ని మనం ఒక్కసారి అయితే చూద్దాం. మరి ఎన్ని క్వశ్చన్స్ చెప్పబోతున్నాం మనం? 5 క్వశ్చన్స్. క్వశ్చన్ కి 2 మార్కులు కాబట్టి 10 మార్కులు. మొత్తం 40 మార్కుల్లో 10 మార్కులు మనం నేర్చుకుంటున్నాము అంటే 25% సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా? అంటే ఈ ఒక్క వీడియోనే మీకు ఎంత శాతం సిలబస్ ని కంప్లీట్ చేస్తుంది సార్ అంటే 25% సిలబస్ ని కంప్లీట్ చేస్తుంది అన్న విషయాన్ని ప్రతి విద్యార్థి అయితే గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను మాట్లాడబోతుంది ఏంటి సార్ అంటే ఓన్లీ డైగ్రామ్స్ ని బేస్ చేసుకోనండి. డైస్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదా లాజిక్ అండ్ వెల్ డైగ్రామ్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉండొచ్చు, లేకపోతే మిర్రర్ ఇమేజెస్ ఉండొచ్చు, లేకపోతే పేపర్ ఫోల్డింగ్ ఉండొచ్చు, లేదా ఇంబేజ్డ్ ఫిగర్స్ ఉండొచ్చు. అలా ఏదైనా సరే డైగ్రామ్స్ ని బేస్ చేసుకొని. ఓకేనా అండి? మరి డైగ్రామ్స్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు సార్ అంటే మీరు ఏ పేపర్ లో చెక్ చేసినా గానీ కన్ఫామ్ గా 5 క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయండి. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయంట?
కన్ఫామ్ గా 5 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు. డైస్ ని బేస్ చేసుకొని 1 లేదా 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మరి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అని చెప్పాను, దాన్ని బేస్ చేసుకొని ఒక్కో క్వశ్చన్ ఇస్తున్నాడు. మరి ఇంబాజ్డ్ ఫిగర్స్ ని బేస్ చేసుకొని ఒక్కో క్వశ్చన్ ఇస్తున్నాడు. మరి మిర్రర్ ఇమేజెస్ ని బేస్ చేసుకొని ఒక్కో క్వశ్చన్ ఇస్తున్నాడు. మరి పేపర్ ఫోల్డింగ్ ఉంది కదండి, మరి దాన్ని బేస్ చేసుకొని ఒక్కో క్వశ్చన్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఓకేనా? సో ఇలా మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం 25% మార్కుల్ని మనం ఏం చేసినట్టు సార్ అంటే కవర్ చేసినట్టుగా మనం అయితే భావించాలి. మరి ఆ 25% మార్కులు వెంటనే జేబులో వేసుకోవాలి. ఒక్క మార్కు మిస్ అయినా, ఒక్క క్వశ్చన్ తప్పు చేసినా గానీ నువ్వు ఎంతో వెనక్కి వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని ప్రతి విద్యార్థి అయితే గుర్తించాలి. ఓకేనా అండి? మరి డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 1. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 1 చూసిన వెంటనే ప్రతి విద్యార్థికి అర్థమైపోయి ఉంటది. ఓకేనా అండి? ఇది వెన్ డయాగ్రామ్ రా అని చెప్పేసి అర్థమై ఉంటది. దీనికోసం ఈ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ చదవాల్సిన అవసరం లేదు. అవునా కాదా? ఇక్కడ ఈ డయాగ్రామ్స్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఏమని? ఇవి వెన్ డయాగ్రామ్స్ ను బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ రా, మనం ఆ డయాగ్రామ్ గీస్తే చాలు అయిపోయిద్ది అని నీకు అర్థం కావాలి. అంతేగాని వాడు రాసిన చోదంతా చదవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చదువుకున్నా గానీ ఉండేది ఏంటిది? అదే ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది వెన్ డయాగ్రామ్. ఓకేనా అండి? ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం చేశాను, కొన్ని ఐటమ్స్ ఇచ్చాను, వాటిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి అంటున్నాడు. మరి దీని మీద ఎన్ని గంటలు ఉంది సార్ క్లాస్ అంటే? గంటేనండి. దీనికోసం మనం సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎన్ని గంటలు క్లాస్ చెప్పాను? 1 గంటే. 1 గంట కంటే ఎక్కువ అవసరం లేదు. మహా అయితే 2 గంటలు. 2 గంటల కంటే నువ్వు దీనికి సంబంధించి నేర్చుకోవడానికి అసలు ఏం లేదండి. ఓకేనా? ఒక 2 గంటల క్లాస్ విన్నావు, గంట క్లాస్ విన్నావు అంటే నీకు 1 మార్కు రావడం జరుగుతుంది. అదే 20 గంటలు 30 గంటలు వింటే 1 మార్కు లేదా 2 మార్కులు కూడా రాని చాప్టర్స్ ఎన్నో ఉన్నాయి. అవునా కాదా? అందుకే మనం వీటికి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఇవ్వకుండా వాటిని ఎప్పుడూ పక్కన పెట్టొద్దు అనేది నేను చెప్పేది. ఓకేనా అండి? చూద్దాం. చూడండి, మరి వాడికి కావాల్సింది ఫీమేల్స్, నెక్స్ట్ కార్డియాలజిస్ట్, నెక్స్ట్ ఇంజనీర్. అవునా కాదా? మరి ఫీమేల్ అంటేనేమో లేడీస్, మనకు తెలిసిందే. మరి కార్డియాలజిస్ట్ అంటే అది ఒక వృత్తి, మరి ఇంజనీర్ అంటే అది కూడా ఒక వృత్తి. అవునా కాదా అని చూడండి. మరి ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ వీళ్ళు ఎవరు సార్ అంటే ఫీమేల్స్. ఓకేనా అండి? మరి ఫీమేల్స్ అంటే మహిళలు. ఓకేనా? మహిళలలో కొంతమంది ఎవరు ఉంటారు సార్ అంటే కార్డియాలజిస్టులు ఉంటారు. అవునా కాదా? మహిళల్లో కొంతమంది కార్డియాలజిస్ట్ ఉన్నారా లేరా? ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఇంజనీర్స్. మరి మహిళల్లో కొంతమంది ఎవరు ఉంటారు సార్ అంటే ఇంజనీర్స్ కూడా ఉంటారు. మరి ఈ డయాగ్రామ్ నీకు కనిపిస్తుందా లేదా సార్ అన్నట్టు కనపడుతుంది. మరి ఎక్కడ కనపడుతుంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? మరి దీనికోసం మనం ఏమన్నా ప్రిపేర్ అవ్వాలా సార్ అంటే ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 2 లో చూడండి, ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ నీకు అవసరం లేదు. ఇది డైసన్ నీకు అర్థమైపోయింది. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు చూడండి, ఆపోజిట్ ఆఫ్ ఈ. మరి ఈకి ఆపోజిట్ ఏముంది అని అడుగుతున్నాడు. ఓకేనా అండి? లేదు సార్ నేను మొత్తం చదువుతానంటే షూర్ చదువుకో. ఏమైపోయింది చూడండి ఏమంటున్నాడు, ఏ డై హ్యావ్ ఇట్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ ఈ కామా ఆర్ కామా ఏ కామా ఎల్ కామా ఓ అండ్ టీ. ఓకే, 2 opposites on the same dice are shown in the given figure. Okay, which face is opposite to the E? ఓకేనా అండి? మరి E కి ఆపోజిట్ గా ఏముంది అని అడుగుతున్నాడు. మరి తెలుగు మీడియం వాళ్ళు ఏం సార్ మాకు తెలుగులో చెప్పలేదు అంటారు. ఇది తెలుగు అయినా ఓకే, ఇంగ్లీష్ అయినా ఓకేనండి. ఓకేనా? వాడు అడుగుతుంది ఏంటిది? E కి ఆపోజిట్ గా ఏముంది? ఒకటే ఒక్క మోడల్ ఉంది చూడండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కామన్ గా ఏముంది సార్ అంటే R ఉంది. మరి ఇక్కడ కూడా కామన్ గా ఏముంది? R ఉంది. ఓకేనా? మరి అలా ఉన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను అంటే చూడండి, ఈ ఫేస్ లో ఆర్ కామన్ గా ఉంది, ఈ ఫేస్ లో ఆర్ కామన్ గా ఉంది. మరి అలాంటప్పుడు నేను మీకు ఏం చెప్పాను అంటే ఎల్ కి ఆపోజిట్ ఎవరు ఉంటారు? ఓ ఉంటారని చెప్పాను. మరి టీ కి ఆపోజిట్ ఎవరు ఉంటారు? ఏ ఉంటారని చెప్పాను. చూడండి, మరి ఎల్ కి ఆపోజిట్, మరి ఎల్ కి ఆపోజిట్ ఎవరు ఉంటారు సార్ అంటే ఓ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ టీ కి ఆపోజిట్, మరి టీ కి ఆపోజిట్ ఎవరు ఉంటారు సార్ అంటే ఏ ఉంటారు అని చెప్పాను. ఓకేనా? మరి ఆర్ కి ఆపోజిట్, మరి ఆర్ కి ఆపోజిట్ ఎవరు ఉంటారు సార్ అంటే ఇక్కడ కనిపించకుండా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబరే ఉంటది. మరి అక్కడ మిగిలిపోయిన నెంబర్ ఎవరు సార్ అంటే ఈ, కాబట్టి వెంటనే ఈ అని మనం రాయడం జరిగింది. చూడండి,
ఓ కి ఆపోజిట్ ఎల్, ఎల్ కి ఆపోజిట్ ఓ, టీ కి ఆపోజిట్ ఏ కి ఆపోజిట్ టీ, ఓకేనండి. ఆర్ కి ఆపోజిట్ ఈ కి ఆపోజిట్ ఆర్. మరి వాడు ఏం అడుగుతున్నాడు? ఈ కి ఆపోజిట్. మరి ఈ కి ఆపోజిట్ ఎవరు ఉంటారు సార్ అంటే ఆర్ ఉంటాడు కాబట్టి వెంటనే ఆర్ ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇలాంటి మనం క్వశ్చన్ చెప్పామా లేదా ఒకసారి డైస్ లోకి వెళ్ళి మీరు చూడండి. అరే చెప్పారు సార్, సేమ్ ఇలాంటి మోడలే నాకు చెప్పారు సార్ అంటే షూర్. ఈ మోడల్ చెప్పలేదు అనుకోండి, అప్పుడు మీరు మనతో మాట్లాడి డిస్కషన్ అనేది చేయొచ్చు, ఓకేనా. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా మార్చాలి, ఒకవేళ కామన్ గా లేకపోతే ఎలా రొటేట్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్ గా వీడియోస్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఓకేనండి. అయిపోయింది, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయిందండి. దీనికి మనం ఏమైనా కష్టపడ్డామా అనేది ప్రతి విద్యార్థి ఒకసారి అయితే గమనించాలి. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ ఆర్ కామన్ గా ఉంది కాబట్టి ఎల్ కి ఓ కి ఎల్, ఓకేనా. మరి ఇక్కడ టీకి ఏకి టీ, మనకు కావాల్సింది ఈ, ఓకేనా. మరి ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ కి ఆర్ ఆపోజిట్ ఉండదు కదా. రాని నెంబర్ అంటే ఇక్కడ లేని నెంబర్ ఎవరు సార్ అంటే ఈ. సో వెంటనే ఆర్ కి ఆపోజిట్ ఎవరో కాదు ఈ అని మనం అయితే గుర్తించాలి. మరి ఉందా సార్, ఓకేనా. ఈ అంటే ఆర్ కదా మనకు కావాల్సింది, వెంటనే డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం, అయిపోయింది. అంతే తప్ప నువ్వు ఏమన్నా రిస్క్ చేయాలా, దీనికోసం ఏమన్నా కష్టపడాలా, ఏమీ లేదు, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 3ని మనకు చూస్తే అర్థమైపోతుంది. మరి ఇదంతా నువ్వు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఇది మిర్రర్ ఇమేజ్ అని అర్థమైపోతుంది, ఓకేనా. ఎందుకని ఇక్కడ ఎంఎన్ అని రాశాడు. మరి ఎంఎన్ అంటేనే మిర్రర్ ఇమేజ్, అవునా కాదా. సో మిర్రర్ లో చూస్తే ఆ ఇమేజ్ ఎలా కనపడిద్ది అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ ది మిర్రర్ ఈస్ ప్లేసెస్ ఎట్ అండ్ ఎంఎన్ ఈస్ షోయిన్ బిలో, ఓకేనా. మరి ఎంఎన్ దగ్గర ఒక అద్దాన్ని పెట్టామనుకోండి, ఈ ఫిగర్ ఎలా కనపడిద్ది అంటున్నాడు. చూడండి, నువ్వు దాన్ని ఎడం వైపు పెట్టినా, కుడివైపు పెట్టినా, పైన పెట్టినా, కింద పెట్టినా గానీ అక్కడ ఉన్న డయాగ్రామ్ లో ఏమన్నా మార్పు వచ్చిద్దా అనేది నీకు తెలియాలి, రాదు కదా. చూడండి, మరి ఇక్కడ చుక్క లేదు, ఇక్కడ చుక్క ఉంది, ఓకేనా అండి. నువ్వు మిర్రర్ ని ఎక్కడ పెట్టినా గానీ మరి ఆ డయాగ్రామ్ లో ఎలాంటి మార్పు లేదండి, ఓకేనా. సో అటు కనపడాల్సింది ఇటు కనపడతామో, ఇటు కనపడాల్సింది అటు కనపడతామో జరిగింది తప్ప, అంతేగాని ఇక్కడున్న ఫిగరే ఇక్కడ కనపడాలి, ఓకేనా. మరి ఈ ఫిగర్ ఒకటా సార్ అంటే ఒకటి కాదు, అందుకే ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని 2 గీతలు ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇలా ఒక 2 గీతలు ఉన్నాయి. మరి ఆ గీతలు వీటి దగ్గర ఉన్నాయా, లేవు. సో వెంటనే అసలు ఈ 2 ఫిగర్స్ కి దీనికి సంబంధం లేదు, ఓకేనా అండి. నువ్వు మిర్రర్ లో చూసినా, వాటర్ లో చూసినా గానీ దాని యొక్క షేప్ అనేది డిఫరెంట్ గా మారిద్దేమో గానీ ఉన్న పర్సన్ అనే వాళ్ళు మారరు, అవునా కాదా. నేనున్నాను, ఒకవేళ నేను అద్దంలో చూసుకుంటే ఎలా కనపడతాను, నేనే కనపడాలి. ఒకవేళ వాటర్ లో నా ఇమేజ్ చూసుకుంటే ఎవరు కనపడాలి, నేనే కనపడాలి తప్ప ఇంకొకడు ఎవడో కనిపించే అవకాశం అనేది లేదు. అందుకే ఏం చేశాను, వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసాను. ఎందుకు సార్ అంటే వీళ్ళిద్దరూ అసలు వేరే ఫిగర్స్, ఈ ఫిగర్ కి ఈ 2 ఫిగర్స్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు, అందుకే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశాను. అయితే ఆన్సర్ ఇది అయి ఉండాలి, లేకపోతే ఇది అయి ఉండాలి. చూడండి, మరి మిర్రర్ లో చూస్తే ఏమవుతుంది సార్ అంటే లెఫ్ట్ రైట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ అవ్వాలి, మిగిలినవన్నీ ఓకే. చూడండి, వీటి దగ్గర మాత్రమే చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడేమో ఇవి ఎలా వచ్చాయి, కిందకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఎలా వచ్చాయి సార్ అంటే పైకి రావడం జరిగింది, ఓకేనా అండి. మరి మిర్రర్ లో చూస్తే ఎలా ఉంటుంది సార్ అంటే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది, ఓకేనా. అంటే ఈ గీత ఇటు వచ్చిద్ది, ఈ గీత అటు వెళ్ళిద్ది, ఓకేనా అండి. అప్పుడు మనం దేని తీసుకోవాలి ఆన్సర్, దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి దీన్ని ఎప్పుడు తీసుకోవాలి సార్ అంటే వాటర్ ఇమేజ్ అన్నప్పుడు తీసుకోవాలి, ఓకేనా. వాటర్ ఇమేజ్ అన్నప్పుడు ఈ పైకి చూస్తున్నవి ఎటు చూడాలి, కిందకు చూడాలి, ఓకేనా అండి. పైకి చూస్తున్నవి కిందకు చూస్తే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే వాటర్ ఇమేజ్ అంటాం. మరి ఇది వాటర్ ఇమేజ్ కి గుర్తు, మరి ఇది మిర్రర్ ఇమేజ్ గా మనం అయితే మాట్లాడుకోవాలి, ఓకేనా అండి. ఇది వాటర్ ఇమేజ్ కూడా ఈ విధంగా రాదు, దీంట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో వెంటనే మనం ఏం చేయొచ్చు, దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. అంతే తప్ప దీనికోసం నువ్వు రిస్క్ చేయాల్సింది కానీ దీనికోసం కష్టపడాల్సింది కానీ ఏమీ లేవండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 4 ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు, వెంటనే నువ్వేం అర్థం చేసుకోవాలి, ఇది సిరీస్ రా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి, ఓకేనా అండి. అంతే తప్ప అక్కడున్న ఇన్ఫర్మేషన్ 2 సార్లు చదివి 3 సార్లు చదివి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని అక్కడ నీకు అర్థమైపోతా ఉంది కదా, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దాని తర్వాత ఏమొచ్చిద్ది అని వాడు క్వశ్చన్ మార్క్ లో చెప్తున్నాడు. నువ్వు టైం వేస్ట్ చేసుకోవడానికి ఐడెంటిఫై ది ఫిగర్ గివెన్ ఇన్ ది ఆప్షన్ విచ్ వన్ ఇస్ ది పుట్ ది ప్లేస్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది లాజిక్ అని చెప్పి ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా అండి. నీ సమయం అక్కడ వేస్ట్ అయిపోతుంది అని తెలుసుకోవాలి, ఓకేనా అండి. ఇక్కడ వాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఈ సిరీస్ లో తర్వాత ఏమొచ్చిద్దో కనుక్కోండి అంటున్నాడు.
మరి ఈ సిరీస్ లో ఏముందో ఒకసారి నేను కనుక్కుంటున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ $2 ఉంటే $1 వచ్చింది. ఓకే, మరి ఇక్కడ 2 పర్సంటేజెస్ ఉంటే 1 పర్సంటేజ్ వచ్చింది. ఓకేనా, అంటే డాలర్ పర్సంటేజ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి? 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. నాకు అర్థమైపోయింది. చూడండి, అంటే $2 ఉంటే $1 రావాలి. అందరి దగ్గర డాలర్ ఉండాలి. ఉందా? అందరి దగ్గర ఉంది. ఎలిమినేషన్ చేయలేకపోయా. నెక్స్ట్ తర్వాత చూడండి, 2 పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి 1 పర్సంటేజ్ రావాలి. అందరి దగ్గర 1 పర్సంటేజ్ ఉండాలి. ఉందా లేదా? ఉంది. ఎలిమినేట్ చేయలేకపోయాను. నెక్స్ట్ తర్వాత చూడండి, 3 ట్రయాంగిల్స్ ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి? 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. మరి 2 ట్రయాంగిల్స్ ఎవరి దగ్గర రావాలి? తర్వాత అందరి దగ్గర నుంచి కంటిన్యూ అవ్వాలి. అవునా కాదా? మరి వీడి దగ్గరికి వెళ్ళాను, 2 ట్రయాంగిల్స్ లేవు. మరి వీడి దగ్గరికి వెళ్ళాను, 2 ట్రయాంగిల్స్ లేవు. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. తర్వాత చూడండి, మరి తర్వాత సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 4 ఉన్నాయి. ఓకేనా, మరి 4 సర్కిల్స్ ఉంటే ఎన్ని సర్కిల్స్ ఫాలో అవ్వాలి సార్ అంటే 3 సర్కిల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 3 సర్కిల్స్ లేవు కాబట్టి వెంటనే ఏని ఎలిమినేషన్ చేశాను. ఓకేనా అండి, ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ చూడండి, $2 తీసుకొని $1 ని ఫాలో చేస్తున్నాడు. నెక్స్ట్ 2 పర్సంటేజ్ తీసుకొని 1 పర్సంటేజ్ ని ఫాలో చేస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత చూడండి, 3 ట్రయాంగిల్స్ తీసుకొని దాంట్లో 2 ట్రయాంగిల్స్ ఏం చేస్తున్నాడు? ఫాలో చేస్తున్నాడు. ఓకేనా, అంటే ఒకటి ఎలిమినేషన్ చేసి మిగిలిన వాటిని ఫాలో అప్ చేసుకుంటా ఉన్నాడు. మరి ఇక్కడ కూడా 4 సర్కిల్స్ తీసుకున్నాడు కాబట్టి ఒకదాన్ని మనం ఆపేసి 3 సర్కిల్స్ ఏం చేయాల్సి ఉంటది? ఫాలో అప్ చేసుకోవాల్సి ఉంటది. మరి అలాంటిది ఎక్కడుంది సార్ అంటే బిలో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి దీనికోసం ఏమన్నా కష్టపడాలా సార్ అంటే ఎలాంటి కష్టం చెందాల్సిన అవసరం లేదు అని ప్రతి విద్యార్థి గమనించాలి. అవునా కాదా అండి? మరి దీనికి మనకి ఏమైనా సమయం పడుతుందా? ఏం పట్టట్లేదు. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అసలు మిస్ చేయొద్దు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 5 కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఓకేనా, మరి దీన్ని మనం ఏమంటారు? పేపర్ ఫోల్డింగ్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే చదువుకో, నో ప్రాబ్లం. ఓకేనా అండి, ఇక్కడ మనకు అర్థమైపోతా ఉండి ఏంటిది ఇది ఒక పేపర్ ఫోల్డింగ్ అని. ఓకేనా, ఇక్కడ వాడు ఏం చేయమంటున్నాడు అంటే ఒక పేపర్ ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మరి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఎలా ఉంటది అని అడుగుతున్నాడు. ఓకేనా అండి, మరి దానికోసం వాడు చెప్తుంది ఏంటి అంటే ఇలాంటి పేపర్ ఒకటి తీసుకోండి అంటున్నాడు. మరి 4 వైపులా సమానంగా ఉండే ఒక పేపర్ ని మీరే తీసుకోండి. మరి దాన్ని ఇలా మడత పెట్టండి అంటున్నాడు. చూడండి, ఇలా మధ్యలోకి మడత పెట్టాలంట. మీ దగ్గర ఉన్న పేపర్ని ఏం చేస్తారు? ఇలా మధ్యలోకి మడత పెట్టండి. ఓకే, మరి మడత పెట్టిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, పైన వచ్చేసి ఇలా ఒక కర్వ్ కట్ చేయండి. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి ఏం చేస్తారు సార్ అంటే ఇలా ఒక బ్లేడ్ తో మీరు ఏం చేయండి సార్ అంటే కట్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా అండి, మరి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. మరి ఓపెన్ చేస్తే ఈ 4 ఫిగర్స్ లో ఏ ఫిగర్ ని పోలి ఉంటది అన్నాడు. చూడండి, మరి ఇప్పుడు నేను ఈ పేపర్ ని ఇలా ఓపెన్ చేస్తానండి. చూడండి, మరి ఈ పేపర్ ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కట్ అయింది కదా. అవునా కాదా అండి? ఇక్కడ 2 పేపర్స్ కలిసి ఉన్నాయి. 2 కలిసినప్పుడు ఇక్కడ నేను కట్ చేశాను కాబట్టి సో ఇక్కడ కటింగ్ ఏర్పడుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కటింగ్ ఏర్పడాలి. ఓకేనా, అంటే కటింగ్ ఇక్కడ ఒకటి ఉండాలి. మరి వెంటనే ఇక్కడ ఉంది, పక్కన లేదు, ఇది నా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ ఉంది, పక్కన లేదు, ఇది నా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ ఉంది, పక్కన లేదు, ఇది కూడా నా ఆన్సర్ కాదు. వెంటనే ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు సార్ అంటే బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. అంతే తప్ప దీనికోసం నువ్వు ఇంకా రిస్క్ చేయాల్సింది కానీ దీనికోసం ఇంకేదో నువ్వు చేయాల్సింది ఏమి లేదండి. ఇలా ఆప్షన్ వైజ్ గా నువ్వేం చేయొచ్చు సార్ అంటే ఎలిమినేషన్ అనేది చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నాన్ వెర్బల్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ని ఎలిమినేషన్ ద్వారానే చేయాలి అని చెప్పాను. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం సార్ అంటే 10 మార్కులు అయితే సాధించగలం. ఓకేనా అండి, అయిపోయినాయా లేవా? అయిపోయినాయి. ఓకేనా, ఈ షిఫ్ట్ కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ 5 క్వశ్చన్స్ ని ఎవరు చేస్తారు సార్ అంటే మీరు చేసే ప్రయత్నం చేయండి. నేను చెప్పేంత వరకు మీరు ఆగకూడదు. మీ చేతిలో కూడా పెన్ ఉంది, మీ చేతిలో కూడా బుక్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏ, లేదు దీనికి ఆన్సర్ బి, లేదు దీనికి ఆన్సర్ సి అని విత్ ఇన్ సెకండ్స్ లో మీరే చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి, చూద్దాం. చూడండి ఇక్కడ ఓకేనా, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వెన్ డయాగ్రామ్స్ అని అర్థమైపోయింది. సో అందుకే ఏమి ఇచ్చాడు చూడండి, ట్రాన్స్పోర్ట్ బస్ అండ్ ఏరోప్లేన్. ఓకేనా అండి, మరి ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి సార్ అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడాన్ని మనం ట్రాన్స్పోర్ట్ అంటాం. మరి ట్రాన్స్పోర్ట్ కోసం ఒకటి మనం బస్సెస్ ని ఉపయోగించవచ్చు, ఇంకోటి మనం ఎవరిని ఉపయోగించవచ్చు సార్ అంటే ఏరోప్లేన్స్ ఉపయోగించవచ్చు. మరి ఇలాంటి డయాగ్రామ్ ఉందా లేదా సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్
ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎందుకు తీసుకున్నారు సార్, ఎలా తీసుకున్నారు సార్ అంటే మీరు ఒక 2 అవర్స్ కాన్సెప్ట్ వినాలండి, అప్పుడే మీకు ఈ విధంగా తీసుకోవడం అనేది అర్థమైపోయింది. ఓకేనా, ఆల్రెడీ విన్న వాళ్ళకి దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమైపోయే ఉంటది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3ని చూడంగానే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఏమని అర్థం చేసుకోవాలి, సిరీస్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఏం జరిగిందా అని నేను అబ్జర్వ్ చేశాను. చూడండి, మరి ఇక్కడ ఉన్న ఫిగరే ఇక్కడ ఉంది కానీ ఏమైనాయి సార్ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే 4 గీతలు మిస్ అయినాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత డయాగ్రామ్కి వెళ్ళాను. చూడండి, మరి తర్వాత డయాగ్రామ్కి వెళ్తే 1 2 3 చూడండి 3 గీతలు మిస్ అయినాయి. ఓకేనా, ఇక్కడేమో 4 గీతలు మిస్ అయినాయి, ఇక్కడేమో 3 గీతలు మిస్ అయినాయి. మరి ఈసారి 2 గీతలు మిస్ అవ్వాలి, అవునా కాదా? చూడండి 2 గీతలు మిస్ అయిపోయినాయి. ఓకే, మరి నెక్స్ట్ ఏమవ్వాలి, 1 గీత మిస్ అవ్వాలి, అవునా కాదు? ఎక్కడి నుంచి, లోపల నుంచి. మరి లోపల ఉంది ఇది కాబట్టి దీంట్లో 1 గీత మిస్ అవ్వాలి. చూడండి, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఎన్ని గీతలు మిస్ అయినాయి, 3 గీతలు మిస్ అయినాయి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఎన్ని గీతలు మిస్ అయినాయి సార్ అంటే 5 గీతలు మిస్ అయినాయి. ఓకే, మరి ఇక్కడికి వెళ్తే ఎన్ని గీతలు మిస్ అయినాయి, 2 గీతలు మిస్ అయినాయి. నాకు మిస్ కావాల్సింది ఎన్ని గీతలు, ఒకే 1 గీత. ఓకేనా, సింగిల్ లైన్ మాత్రమే మిస్ అవ్వాలి. అది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి దీనికి మనం ఏమైనా ప్రిపేర్ కావాలా అండి, దీనికి మనం ఏమైనా ఫార్ములాస్ నేర్చుకోవాలా, దీనికోసం ఏదైనా కాన్సెప్ట్ తెలుసుకోవాలా అంటే ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాంటి మార్కులు అసలు పోగొట్టుకోవద్దు ఏ విద్యార్థి అయినా సరే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 దేని గురించి మాట్లాడుతున్నాడు, డైస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు, ఏ డై హ్యావ్ ఇట్ ఫేసెస్ మేక్ బై ఏ లెటర్స్ డి కామా ఎక్ కామా ఏ కామా ఎన్ కామా ఆర్ అండ్ ఈ. ఓకే, 2 positive of the same dice are given below. Okay, next తర్వాత చూడండి, which face is opposite to the face of A. ఓకేనా అండి, మరి ఏ కి ఆపోజిట్ లో ఏముంటది అంటున్నాడు. ఓకేనా, అది మాత్రమే నా టార్గెట్. చూడండి, మరి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, సో వెంటనే నాకు విషయం అర్థమైపోయింది. చూడండి, మరి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది అంటే ఈ 2 కామన్ గా ఉన్నాయి. అప్పుడు వెంటనే నాకేమర్థమైంది సార్ అంటే ఎన్ కి ఆపోజిట్ డి, డి కి ఆపోజిట్ ఎన్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఆర్ కి ఆపోజిట్ ఎక్స్, ఎక్స్ కి ఆపోజిట్ ఆర్. ఎలా తెలుస్తారు మీకు ఇది అంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా నేను ఎలా తీసుకున్నానో మీకు అర్థం కాదు. ఓకేనా అండి, మరి దీని ప్రకారం నాకేం తెలిసింది సార్ అంటే ఎన్ కి ఆపోజిట్ ఎవరుంటారు అని ఎవరైనా అడిగితే వెంటనే మనం ఏం చెప్పొచ్చు, డి సార్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆర్ కి ఆపోజిట్ ఎవరుంటారు సార్ అంటే వెంటనే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్ అని అయితే మనం చెప్పొచ్చు. ఓకేనా, మరి ఇక్కడ ఈకి ఆపోజిట్, మరి ఈకి ఆపోజిట్ ఎవరు ఉంటారు అంటే ఈకి ఈ ఆపోజిట్ ఉండలేడు కదా. ఇక్కడ మిస్ అయిపోయిన ఒక నెంబర్ ఉంది, అది ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఎవరు మిస్ అయిపోయారు, ఏ మిస్ అయిపోయారు కాబట్టి ఈకి ఆపోజిట్ ఏ ఉంటారు, ఏకి ఆపోజిట్ ఈ ఉంటారు. మరి వాడేం అడుగుతున్నాడు, ఏకి ఆపోజిట్ ఎవరు, మరి ఏకి ఆపోజిట్ ఎవరు సార్ అంటే వెంటనే ఈ అని మనం అయితే ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా అండి, చూడండి ఎంత ఈజీగా ఉందో, 2 మార్కులు వచ్చేసినట్టే మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ డైస్ ను బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ అడిగాడండి. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఆపోజిట్ ఆఫ్ ఓ. మరి ఓకి ఆపోజిట్ ఎవరు ఉంటారు. ఓకేనా, ఒకటేమో ఐ ఉందంట, ఎల్ ఉందంట, ఓ ఉందంట, వి ఉందంట, ఏ ఉందంట, ఎఫ్ ఉందంట. ఓకేనా, ఇలా మొత్తం 6 స్పేసెస్ మీద 6 లెటర్స్ ని ముద్రించారు. అయితే వాడు ఏమంటున్నాడు, ఓకి ఆపోజిట్ ఎవరు ఉంటారు. చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫ్ కామన్ గా ఉంది, ఇక్కడ ఎఫ్ కామన్ గా ఉంది. ఓకేనా, మరి ఏ కి ఆపోజిట్ ఎల్, ఎల్ కి ఆపోజిట్ ఏ, అవునా కాదా? అంటే ఏ కి ఎల్ ఆపోజిట్, ఎల్ కి ఏ ఆపోజిట్ ఉన్నప్పుడు ఓకి ఆపోజిట్ గా ఉంటారా, ఉండరు. మరి ఓకి ఆపోజిట్ గా ఎవరు లేరు సార్ అంటే ఏ లేరు. మరి ఏకి ఆపోజిట్ గా ఎవరు లేరు సార్ అంటే ఎల్ లేరు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఐ కి ఆపోజిట్ ఎవరు సార్ అంటే వి, వికి ఆపోజిట్ ఎవరు సార్ అంటే ఐ. ఓకేనా, మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు ఆపోజిట్ గా ఉన్నప్పుడు మరి ఎఫ్ కి ఆపోజిట్ గా ఉంటారా, ఉండరు. కాబట్టి వెంటనే వి అనేవాడు గాని ఐ అనేవాడు గాని ఎవరికి ఆపోజిట్ గా ఉండరు, ఎఫ్ కి గాని లేకపోతే ఓకి గాని ఆపోజిట్ గా ఉండరు. ఓకేనా అండి, మరి ఇక్కడ మిగిలిపోయింది ఎవరు, ఓ. కాబట్టి మరి ఎఫ్ కి ఆపోజిట్ గా ఎవరుంటారు సార్ అంటే ఓ ఉంటారు, మరి ఓకి ఆపోజిట్ గా ఎవరుంటారు,
ఎఫ్ ఉంటారు. ఓకేనా, మరి వాడు అడుగుతుంది ఓకే ఆపోజిట్ ఎవరని చెప్పొచ్చు, వెంటనే ఎఫ్ అని చెప్పొచ్చు. అంటే నువ్వు ఇలా ఎలిమినేషన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదు లేదు సార్ నేను ఇలా రాసుకుంటాను, ఏకి ఆపోజిట్ ఎఫ్, మరి ఐకి ఆపోజిట్ వి, మరి ఎఫ్ కి ఆపోజిట్ నాకు కనిపించని ఒక లెటర్ ఉంది, ఆ లెటరే ఎవరు సార్ అంటే ఓ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, అలా రాసుకొని నేను ఏం చేయొచ్చు అంటే మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు సార్ ఇలా క్యాన్సిల్ చేస్తాను, నాకు క్యాన్సిల్ చేయడం నచ్చింది అంటే అలా కూడా చేసుకో. ఎలా చేసుకున్నా గానీ 2 మార్కులు నీకు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. చూస్తేనే అర్థమైపోతుంది, మళ్ళీ మనం చదవాల్సిన అవసరం ఉందా అండి. మిర్రర్ ఇమేజెస్ ని ఫైండ్ అవుట్ చెయ్యి అంటున్నాడు. చూడండి, మరి మిర్రర్ ఇమేజెస్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవ్వాలి. మరి ఈ బాణం ఇటు చూసేది ఎటు చూడాలి, అటు చూడాలి. మరి ఇదేటు చూస్తుంది, అటు చూడట్లేదు. మరి ఇదేటు చూస్తుంది, అటు చూడట్లేదు. సో ఆన్సర్ అయితే అదే ఉండాలి, లేకపోతే ఇదే ఉండాలి. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, 2 గీతలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని గీతలు ఉన్నాయి, 1 గీత ఉంది. ఓకేనా, అంటే ఈ డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదు, 1 కాదు అని నాకైతే అర్థమైపోయింది. ఓకేనా అండి, మరి మిగిలింది డి కాబట్టి వెంటనే నేను ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను, డీని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను. ఓకేనా, దీనికోసం మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ మోడల్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని ప్రతిసారి ఎగ్జామ్ లో కొత్త క్వశ్చన్స్ వాడు అడుగుతూ ఉంటాడు. అయిపోయింది. షిఫ్ట్ 2 లో 5 క్వశ్చన్స్ వచ్చాయి, దాన్ని కూడా మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ షిఫ్ట్ 3కి వెళ్ళిపోదాం. చూడండి, మరి ఇప్పటి నుంచన్నా మీరు ట్రై చేయాలి. ఎలా చేయాలి క్వశ్చన్, మరి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ నాకు ఎలా కావాలి అనేది మీరే ప్రయత్నం అయితే చేయండి. చూడండి, మరి చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి సార్ ఇవి అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్. ఓకేనా అండి, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ని ఎలా చేయాలి అనేది ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి, మరి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏంటి సార్ అంటే కాటన్. మరి కాటన్ అంటే తెలుసు కదా మనకి. మరి కాటన్ అంటే ఏంటి సార్ అంటే బట్టలు తయారు చేసే దాన్నే మనం కాటన్ గా అంటాం. అవునా కాదా. మరి ఈ షర్ట్ దేంతో తయారైద్ది, కాటన్ తోనే తయారైద్ది కాబట్టి లోపల రాశాను. ఓకేనా, ఓకే సారీ చూడండి, మరి ఈ షర్ట్ ఎవరితో తయారవుతుంది సార్ అంటే కాటన్ తో తయారవచ్చు, లేదా ఇంకా వేరే వాటితో కూడా తయారవచ్చు. ఓకేనా, షర్ట్ అనేది ఓన్లీ కాటన్ ద్వారానే తయారు కాదు, గోల్డ్ ద్వారా కూడా షర్ట్ తయారు చేయించుకోవచ్చు. అవునా కాదా అండి. సో అందుకని ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే కాటన్. మరి కాటన్ తో మనం ఏం చేస్తాం సార్ అంటే కొన్ని షర్టు తయారు చేస్తాం. ఓకేనా అండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే దిన్మే అదంటే ఏంటి సార్ అంటే మనం జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిని మనం ఆ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి ఈ జీన్స్ ప్యాంట్లు కూడా దేంతో తయారవుతాయి సార్ అంటే సేమ్ అదే విధంగా కొన్ని జీన్స్ ప్యాంట్లు ఎవరితో తయారవుతాయండి, కాటన్ తో తయారవడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయాలి అంటే వీటి యొక్క మీనింగ్ అనేది నీకు తెలిసి ఉండాలండి. షర్ట్ అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. నాకు షర్ట్ అంటే తెలియదు సార్ అంటే ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయలేవు. మరి నాకు కాటన్ అంటే ఏంటో తెలియదు సార్ అంటే అప్పుడు ఆ క్వశ్చన్ కూడా మనం ఏం చేయలేం, డయాగ్రామ్ అనేది డ్రా చేయలేం. డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఆ మూడింటి గురించి నీకు అవగాహన ఉండాలి. అవగాహన లేదనుకోండి వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయి. సెర్చ్ చేస్తే నీకు మొత్తం ఫొటోస్ రూపంలో వచ్చింది. ఓకేనా, ఈ పదం ఎవరికి ఐడియా ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు జీన్స్ ప్యాంట్లు, ఓకేనా అండి, ప్యాంట్లు తయారు చేయడం అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తా ఉంటది. అప్పుడు మీకు ఓహో ఇదా దీని మీనింగ్ అని క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 దేని గురించి అడుగుతున్నాడు చూస్తేనే అర్థమైపోతుంది, సిరీస్ అని. అవునా కాదా. మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఏంటిది, ఇక్కడ వచ్చే ఫిగర్ అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 యారోస్ ఉన్నాయి, ఇక్కడ 5 యారోస్ ఉన్నాయి, నెక్స్ట్ 4 యారోస్ ఉన్నాయి, నెక్స్ట్ 3 యారోస్ ఉన్నాయి. మరి ఈసారి ఎన్ని యారోస్ రావాలి, 2 రావాలి. మరి ఇవి 2 కాదు, ఇది నా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ కూడా ఇవి 2 కాదు, ఇది నా ఆన్సర్ కాదు. అయితే ఆన్సర్ ఇదే ఉండాలి, అయితే ఆన్సర్ అదే ఉండాలి. చూడండి, మరి ఈ రెండింటిని కూడా మీరు ఎలా గుర్తుపడుతున్నారు సార్ అంటే చూడండి, ఇది ఎలా తిరుగుతుందో చూడండి. ఇది ఎలా తిరుగుతుంది సార్ అంటే ఇలా కిందకి తిరుగుతుంది. ఓకేనా, మరి దీన్ని మనం ఏమంటాం, యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఓకేనా, మరి ఇది చూడండి ఎలా తిరుగుతుందో పైకి తిరుగుతుంది, దీన్ని ఏమంటాం క్లాక్ వైజ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి ఇది ఎలా తిరుగుతుంది సార్ అంటే మళ్ళీ కిందకి, అంటే యాంటీ క్లాక్ వైజ్. చూడండి, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్, ఇదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్, నెక్స్ట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, క్లాక్ వైజ్ అయి ఉండాలి. చూడండి, మరి ఇది ఎలా తిరుగుతుంది సార్ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఓకేనా, మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి వెంటనే మనం బిని ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే
నీకు 2 మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, నువ్వు ఆ విధంగా అక్కడున్న లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంతే తప్ప నువ్వు ఇంకేదేదో ఆలోచిస్తా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఎవరినన్నా అడుగుదామా, ఈ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ కాలేదు కదా, ఈ మోడల్ మనం చూడలేదు కదా అనుకోకూడదండి. ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకని చిన్న చిన్న క్వశ్చన్స్ కాబట్టి. ఓకేనా, ఇవి జనరల్ గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మరి ఈ క్వశ్చన్ నెంబర్ 13 కి ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పాలి. మరి ఎలా చెప్తారో చూద్దాం. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది. ఓకేనా, మీరే తీసుకోండి 4 పలకల పేపర్. మరి పేపర్ ఏం చేస్తారు, కిందకి ఇలా ఫౌల్డ్ చేయండి. చూడండి వాడు ఎలా ఫౌల్డ్ చేశాడు, ఇలా కిందకి ఫౌల్డ్ చేశాడు. ఓకే, మరి ఫౌల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇలా ఇంకొక మడత వేసాడు. చూడండి, ఇంకొక మడతేస్తే ఏమైంది, ఇలా వచ్చింది. ఓకేనా, మరి వచ్చిన దాని మీద ఏం చేశాడు సార్ అంటే ఇలా ఒక ట్రయాంగిల్ గీశాడు. చూడండి, మరి నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి సార్ అంటే ఈ పేపర్ని ఇలా ఓపెన్ చేసావు అనుకో. చూడు, మరి ఈ పేపర్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏం రావాలి, పక్కన ఏమొచ్చింది, ఒక ట్రయాంగిల్ రావాలి. అవునా కాదండి? చూడండి, మరి పక్కనే రావాలి. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ మధ్య చాలా గ్యాప్ ఉంది. ఓకేనా, సో అప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, ఎలిమినేషన్ అనేది చేసేయచ్చు. ఓకేనా, లేదా ఇంకో విషయం చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మరి దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా, మరి తర్వాత ఈ పేపర్ ని పైకి లేపావు అనుకోండి, మరి పైకి లేపితే కూడా ఇక్కడ ఒక ట్రయాంగిల్ రావాలి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ రావాలి. అవునా కాదా? అంటే కింద 2 ట్రయాంగిల్స్, పైన 2 ట్రయాంగిల్స్ రావాలి. మరి వీడి దగ్గరికి వెళ్ళాను. చూడండి, మరి వీడి దగ్గరికి వెళ్తే కింద 2 ట్రయాంగిల్స్, పైన 2 ట్రయాంగిల్స్. మరి వీడి దగ్గర కింద 2, పైన 2. ఓకే, మరి వీళ్ళొక్కడిని మాత్రమే నేనేం చేశాను, ఎలిమినేషన్ చేశాను. ఎందుకని, ట్రయాంగిల్స్ కింద 2, పైన 2 రావాలి, బట్ మధ్యలో వచ్చినాయి కాబట్టి వీడిని ఎలిమినేషన్ చేశాను. మరి ఇంకా ఎలా ఎలిమినేషన్ చేస్తాననేది కూడా ఒకసారి మీరు చూడండి. ఒకసారి చూడండి, మరి ఈ ట్రయాంగిల్ ఎటు తిరగాలి, ఇది ఇటు చూస్తుంది కాబట్టి ఈ ట్రయాంగిల్ ఇటు చూడాలి. అవునా కాదా? మరి ఈ ట్రయాంగిల్ చూడండి 2 ఇటే చూస్తున్నాయి. ఓకేనా, మరి ఒక ట్రయాంగిల్ ఏమో అటు చూడాలి, ఒక ట్రయాంగిల్ ఇటు చూడాలి. మరి 2 ట్రయాంగిల్స్ అటే చూస్తున్నాయి కాబట్టి వెంటనే వీడు నా ఆన్సర్ కాదు. మరి వీడి దగ్గరికి వెళ్ళాను. చూడండి, వీడు 2 ట్రయాంగిల్స్ ఎటు చూస్తున్నాయి, అటే చూస్తున్నాయి. ఓకేనా అండి, నువ్వు ఇది ఓపెన్ చేసిన వెంటనే ఈ ట్రయాంగిల్ ఎటు వెళ్తుంది, ఇటు చూపిస్తా ఉంటది. ఓకేనా అండి, అంటే ఒక ట్రయాంగిల్ అటు చూడాలి, ఒక ట్రయాంగిల్ ఇటు చూడాలి. మరి ఇక్కడ 2 ఒకే డైరెక్షన్ లో చూస్తున్నాయి కాబట్టి వెంటనే వీడు కూడా మన ఆన్సర్ కాదు. మరి మిగిలిపోయింది డీనే కాబట్టి వెంటనే మనం డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందామని చెప్పేసి మీకు ఒక చిన్న అవగాహన అనేది రావాలి. ఓకేనా అండి, అలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం సార్ అంటే ఈజీగా మార్కును సొంతం చేసుకోగలుగుతాం. అంతేగాని పైన ఇన్ఫర్మేషన్ మనతో చదవటం, తెలుగులో చదవటం, ఇంగ్లీష్లో చదవటం అంత అవసరం లేదు. ఎందుకని ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసి ఉన్నాం. వాడు అడిగేది ఏంటిది, ఒక పేపర్ని ఇలా మడత పెట్టాను, ఇలా మడత పెట్టి ఓపెన్ చేస్తే ఆ పేపర్ ఎలా ఉంటుందో చెప్పండి అంటున్నాడు. ఓకేనా అండి, మరి అది డీలో ఉన్నట్టు తప్ప ఇంకెలా ఉండే అవకాశం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మరి దీన్ని ఏమంటారు సార్ అంటే ఇది కొత్త మోడల్ కాబట్టి ఒకసారి మాట్లాడదాం. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ది గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్. ఓకేనా, మరి ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఏంటి సార్ అంటే దాగి ఉన్న చిత్రం అంటారు. ఓకేనా అండి, మరి దాగి ఉన్న చిత్రం అంటే ఏంటి సార్ అంటే ఇలాంటి చిత్రమే ఇక్కడ ఎక్కడో దాగి ఉందంట, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. ఓకేనా అండి, మరి ఇక్కడ వాడు ఏ షేప్ అయితే చూపెడుతున్నాడో అదే షేప్ ఇక్కడ ఉందంట. అది ఈ డయాగ్రామ్ లో ఉందా, ఈ డయాగ్రామ్ లో ఉందా, ఈ డయాగ్రామ్ లో ఉందా ఎతకమంటున్నాడు. నీకు ఎతకడం వచ్చింది అనుకోండి విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. నాకు ఎతకడం రాస్తారంటే ఎక్కువ సమయం పట్టిద్ది. తొందరగా ఎతకగలను సార్ నువ్వు అంటే తక్కువ సమయం పట్టి. చూడండి, మరి ఇప్పుడు నాకు ఇలాంటి షేప్ కావాలి అని కోరుకుంటున్నాను. అది ఎక్కడ దొరికిందో ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇక్కడ నేను చూసినట్లయితే సిలో నాకు కనిపిస్తా ఉంది. చూడండి, మరి పైన ఒక బాక్స్ ఉంది. సో వెంటనే నేను కూడా ఏం చేశాను, ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఇటు జరిపాను, దీన్ని ఇటు జరిపాను, ఇక్కడికి తీసుకొచ్చి ఆపాను. ఓకేనా, మరి దీన్ని కూడా ఇలా జరిపాను, ఇలా తీసుకొచ్చి ఆపాను. చూడండి, మరి ఆ పైన ఎలాంటి చిత్రం ఉందో అదే చిత్రం ఎక్కడుంది, ఇక్కడ దాగి ఉంది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఓకేనా అండి, ఇక్కడ ఎలాంటి చిత్రం ఉందో ఆ చిత్రం ఎక్కడుంటది, ఈ 4 డయాగ్రామ్స్ లో ఎక్కడో ఒక చోట ఉంటది. దాన్ని నువ్వు వెతికి ఏం చేయాల్సి ఉంటది, ఫైండ్ అవుట్ అనేది చేయాల్సి ఉంటది. ఓకేనా అండి, నాకు వెతకడం రాస్తారంటే నేను చేసేది ఏం లేదు. ఓకేనా, ఎగ్జామ్ లో ప్రతిసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, అప్పుడు నువ్వే వెతుక్కోవాల్సి ఉంటది. దీంట్లోనా లేదు, ఎందుకని అసలు 2 గీతలు నిలువు గీతలే ఇక్కడ కనపడతలేదు. అప్పుడు వెంటనే మనం ఏం చేయొచ్చు, ఇది ఆన్సర్ కాదు. మరి ఇలాంటివి ఏమన్నా కనపడుతున్నాయా అంటే లేనే లేదు అని చెప్పేసి దీన్ని నువ్వు ఎలిమినేషన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కూడా 2 నిలువు గీతలు కనపడాల్సిన నిలువు గీతలే ఇక్కడ కనపడట్లేదు కాబట్టి ఇది కూడా కాదు అని చెప్పి నువ్వేం చేయడానికి అవకాశం ఉంటది అంటే ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. మరి క్వశ్చన్ నెంబర్ 15 ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? డైస్ గురించి. ఓకేనా అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏం మనకు అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. ఏమంటున్నాడు? ద ఫేస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ కే. ఓకేనా అండి. మరి కే కి ఆపోజిట్ ఏముంటది అంటున్నాడు. ఓకేనా అండి. చూడండి, మరి ఇక్కడ ఏమైనా కామన్ గా ఉన్నాయా అని ఒకసారి చూశాను. ఎవరు కామన్ గా ఉన్నారు చూడండి. ఇక్కడ ఏ కామన్ గా ఉంది, ఇక్కడ ఏ కామన్ గా ఉంది. అప్పుడే నేను చెప్పాను చూడండి. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే కే కి ఆపోజిట్ ఏముంది అని. చూడండి, మరి వీళ్ళిద్దరూ సేమ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? ఎన్ కి ఆపోజిట్ టీ, టీ కి ఆపోజిట్ ఎన్. అవునా కాదా? మరి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా ఉన్నప్పుడు మరి కే కి ఆపోజిట్ గా ఉంటారా? ఉండరు. కాబట్టి వెంటనే ఎన్ ఉంటే ఎన్ ని, టీ ఉంటే టీని ఎలిమినేట్ చేసేసాను. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, ఎస్ అండ్ ఐ. ఎస్ కి ఆపోజిట్ ఐ ఉంటది, ఐ కి ఆపోజిట్ ఎస్ ఉంటది. మరి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా ఉన్నప్పుడు ఇంకెవరికైనా ఆపోజిట్ గా ఉంటారా? ఉండరు. కాబట్టి ఎస్ ని ఐ ని క్యాన్సిల్ చేస్తాను. ఐ లేదు కాబట్టి వెంటనే ఎస్ ని క్యాన్సిల్ చేశాను. ఓకేనా అండి. మరి మిగిలింది ఒకటే ఒకటి కాబట్టి వెంటనే ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి సార్ అంటే కే కి ఆపోజిట్ ఎవరో కాదు, ఏ ఉంటారు. ఏ కి ఆపోజిట్ ఎవరో కాదు, కే ఉంటారు అని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకేనా. ఇక్కడతో మనకి 4వ షిఫ్ట్, ఓకేనా, 4 ఫిబ్రవరికి సంబంధించి షిఫ్ట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా అండి. ఇది 5వ తారీఖుకి సంబంధించిన వీడియోస్. మరి 5వ తారీఖులో కూడా సేమ్ అదే విధంగా 5 క్వశ్చన్స్ అడిగాడు. చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ కూడా వెన్ డయాగ్రామే. ఒకటి ఆనియన్స్, ఒకటి వెజిటేబుల్, ఒకటేమో షర్ట్. చూడండి, మరి ఇప్పుడు ఫస్ట్ ఏంటి సార్ అంటే ఇది ఒక వెజిటేబుల్. ఓకే. మరి వెజిటేబుల్ లో ఒక ఐటమ్ పేరే ఏంటి సార్ అంటే ఆనియన్. ఓకేనా. మరి షర్ట్ అంటే ఏంటి సార్ అంటే వెజిటేబుల్ కి షర్ట్ కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి పక్కన తీసుకొని రాశాను. మరి ఉందా సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 మీరే ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయకూడదు? ఇక్కడ చూస్తేనే అర్థమైపోతా ఉంది. ఓకేనా అండి. ఇది ఏంటి సార్ అంటే ఏం చేస్తున్నాడు వాడు? ఫోల్డ్ చేస్తా ఉన్నాడు కాబట్టి మనం పేపర్ ఫోల్డింగ్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఒక పేపర్ ఏం చేశాడు? ఇలా ఫోల్డ్ చేయమంటున్నాడు. నువ్వు కూడా ఒక పేపర్ తీసుకో, ఇలా పైకి ఫోల్డ్ చేసాయి. నెక్స్ట్ తర్వాత ఏం చేయమంటున్నాడు? చూడండి, యారో చూపెడుతున్నాడు, అటు నుంచి ఇటు మళ్ళీ ఫోల్డ్ చేయమంటున్నాడు. పైకి ఫోల్డ్ చేయి, సగం అయింది. మళ్ళీ దాన్ని ఇటు ఫోల్డ్ చేయి, ఏమైపోయింది? మరి 25% మొక్కగా మిగిలిపోయింది. ఓకేనా. ఆ మొక్క మీద ఏం చేయమంటున్నాడు? పైన ఒక 0, కింద ఒక 0 పెట్టి మధ్యలో ఇలా రాయని చెప్తున్నాడు. ఓకేనా అండి. మరి వెంటనే నేనేం చేస్తాను? ఓపెన్ చేశాను అనుకోండి. చూడండి, మరి ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక 0 వచ్చింది, ఇక్కడ ఒక 0 వచ్చింది. అవునా కాదా? మళ్ళీ దాన్ని కిందకు ఓపెన్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. ఓకేనా. అంటే మొత్తం ఎన్ని 0లు వస్తాయని అర్థమైంది నాకు? 8 0లు అని అర్థమైంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి సార్ అంటే 6 0లే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఎన్ని 0లు ఉన్నాయి సార్ అంటే 4 0లే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే 8 0లు ఉన్నాయి, ఇక్కడ చూస్తే 8 0లు ఉన్నాయి. ఓకేనా. అప్పుడు నాకు ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అనేది ఎంచుకోవాల్సిన అవసరం అనేది వచ్చింది. చూడండి, మరి దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే జస్ట్ ఇక్కడ ఒక రౌండే వచ్చింది తప్ప ఇలా వచ్చిద్దా అండి? రానే రాదు. కాబట్టి వెంటనే దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆన్సర్ కాదు అని ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు వెంటనే మనకు మిగిలిపోయింది డి కాబట్టి డి మన ఆన్సర్. లేదు సార్ నేను పేపర్ మడత పెడతాను, మడత పెట్టి ఇలా కట్ చేస్తాను, ఇలా ఓపెన్ చేసి చూస్తాను సార్ అంటే చూడు, అప్పుడు కూడా నీకేం ఆన్సర్ వచ్చింది? డిని మాత్రమే ఆన్సర్ గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 18 దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇది కూడా డైసే కదా. ఏమంటున్నాడు చూడండి, ద ఫేస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ పి. ఓకేనా అండి. క్వశ్చన్స్ ఏం సార్ చదవట్లేదు అంటే చదవాల్సిన అవసరం లేదు. సేమ్ మోడల్స్, సేమ్ ఒకటే లాంటి క్వశ్చన్స్ రిపీట్ అయిపోయినాయి. ఓకేనా అండి. మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయా? అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. అవే మోడల్స్ వస్తాయా? రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా అండి. నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావు అనుకోండి, ప్రతి మోడల్, ప్రతి క్వశ్చన్, ప్రతి ఒక్కటి నువ్వు తెలుసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ పేపర్ లో అయినా మనం సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటది. ఈ మోడలే రావాలి, ఈ మోడల్ రాకూడదు, ఇవే రావాలి, ఇంతవరకే రావాలని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఇదే విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకున్న వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. ఓకేనా. సో ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా. పీకి ఆపోజిట్ కావాలి. మరి ఎవరన్నా కామన్ గా ఉన్నారా సార్ అంటే ఇక్కడ ఏ కామన్ గా ఉంది, ఇక్కడ ఏ కామన్ గా ఉంది. ఓకేనా అండి.
మరి వీళ్ళిద్దరూ కామన్ గా ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఐకి ఆపోజిట్ వై, వైకి ఆపోజిట్ ఐ. ఓకేనా, అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి ఇంకెవరికన్నా ఆపోజిట్ గా ఉంటారా, ఉండరు కాబట్టి పీకి ఆపోజిట్ గా ఉండరు. సో వెంటనే ఐ ఉందా, లేదు కాబట్టి ఐ ఉంటే ఐ క్యాన్సిల్ చేసేవాడిని, వై ఉంది కాబట్టి వై క్యాన్సిల్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళాను చూడండి. మరి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఓకేనా, ఈకి ఆపోజిట్ ఆర్, ఆర్ కి ఆపోజిట్ ఈ. ఓకేనా, మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ గా ఉన్నారు అంటే మరి వీళ్ళిద్దరూ ఇంకెవరికి ఆపోజిట్ గా ఉండరు. అంటే పీకి ఆపోజిట్ గా ఈ ఉంటాడా, ఉండడు. ఓకే, మరి పీకి ఆపోజిట్ గా ఆర్ ఉంటాడా, వెంటనే ఆర్ కూడా ఉండడు. ఓకేనా అండి. మరి మిగిలిపోయింది ఏంటి సార్ అంటే ఏం మిగిలిపోయింది, ఏ మిగిలిపోయింది, అసలు వి అనేది లేదు. ఓకేనా, మరి వి అనేది లేదు కాబట్టి అసలు దీన్ని కూడా మనం తీసి పక్కన పడేసేయచ్చు. ఓకేనా, మరి ఇక్కడ మిగిలిపోయింది ఎవరు సార్ అంటే ఏ కాబట్టి మరి పీకి ఆపోజిట్ లో ఎవరుంటారు అంటే ఏ ఉంటారు, ఏకి ఆపోజిట్ లో ఎవరుంటారు సార్ అంటే పి ఉంటారు అని చెప్పేసి మనం ఈజీగా ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 19 చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి ఏంటి సార్ ఇది అంటే సిరీస్ ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, మరి ఈ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. చూడండి మరి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో చాలు నీకు అర్థమైపోయింది. చూడండి ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ఒకటి ఎలిమినేషన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత డయాగ్రామ్ లో చూడు ఎన్ని ఎలిమినేషన్ చేశాడు, 2 ఎలిమినేషన్ చేశాడు. ఓకేనా, ఒక డయాగ్రామ్ లో ఒకటి, తర్వాత ఎన్ని 2 ఎలిమినేషన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 1 2 3 ఎలిమినేషన్ చేశాడు. ఓకేనా, 1 తగ్గించాడు, 2 తగ్గించాడు, 3 తగ్గించాడు. మరి ఈసారి ఎన్ని తగ్గియాలి, మనం 4 తగ్గియాలి. 4 తగ్గియాలి కాబట్టి 1 2 3 4. ఓకేనా, ఈ 4 తగ్గిస్తే నాకేం కనపడాలి సార్ అంటే ఇలాంటి డయాగ్రామ్ కనపడాలి. ఇది కాదు, మరి ఇది కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు. ఏది మిగిలిపోయింది, డి మిగిలిపోయింది. కాబట్టి డీని నా ఆన్సర్ గా నేనైతే విత్ ఇన్ సెకండ్స్ లో చూస్ చేసుకోవడానికి సిద్ధంగా అయితే ఉన్నాను. ఓకేనా అండి, నువ్వు తెలుసుకోవాల్సింది ఈ విషయం. ఈ విషయాన్ని తెలుసుకొని మనం ఏం చేస్తారంటే తొందరగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 20లో ఏం అడుగుతున్నాడో చూద్దాం. సేమ్ ఇందాకట్లాంటిది. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ది గివెన్ ఫిగర్ ఈస్ ఎంబెడెడ్. ఓకేనా అండి, మరి ఇలాంటిదే ఇక్కడెక్కడో దాగి ఉందంట, దాన్ని కనుగొనగలవా అంటున్నాడు. దాన్ని ఎతకాల్సిన పని కూడా లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. ఓకేనా, చంద్రుణ్ణి అటువైపు తిప్పినట్టుంది. ఓకేనా, మరి అలాంటి ఫిగర్ నాకు ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇది సేమ్ టు సేమ్ అదే ఫిగర్ లాగా ఉంది కాబట్టి వెంటనే ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకుంటాను సార్ అంటే ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ ఏ అంటే ఇక్కడుంది కాబట్టి ఏ నా ఆన్సర్ అయిపోయింది. ఓకేనా అండి, మరి ఈ షిఫ్ట్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ని కూడా మనం డిస్కషన్ చేయడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ షిఫ్ట్ కి అయితే వెళ్ళిపోదాం. చూడండి నెక్స్ట్ షిఫ్ట్ 2. మరి షిఫ్ట్ 2లో ఏమడిగాడు సార్ అంటే మళ్ళీ లాజికల్ రీజనింగ్ ని బేస్ చేసుకొని అడుగుతున్నాడు. ఓకేనా, మరి మ్యారీడ్ అంట, నెక్స్ట్ ఉమెన్ అంట, డాక్టర్ అంట. ఓకేనా, ఫస్ట్ ఎవరిని తీసుకుందాం సార్ అంటే ఉమెన్. ఈమె ఎవరు సార్ అంటే స్త్రీ. ఓకేనా, మరి డాక్టర్, మరి స్త్రీలలో కొంతమంది ఏమై ఉంటారు సార్ అంటే డాక్టర్స్ అయి ఉంటారు. మరి మ్యారీడ్ అంటున్నాడు. చూడండి మరి మ్యారీడ్ అనగానే వీళ్ళందరినీ కలిపి మనం తీసుకోవాలి. ఓకేనా, ఎందుకు సార్ అంటే వీళ్ళు మ్యారీడ్ అయిన డాక్టర్స్. ఓకేనా, మరి వీళ్ళెవరు సార్ అంటే ఓకేనా వీళ్ళేమో మ్యారీడ్ అయిన వాళ్ళు. మరి వీళ్ళెవరు సార్ అంటే డాక్టర్స్ అండ్ మ్యారీడ్ అయిన వాళ్ళు. ఓకేనా, వీళ్ళెవరు సార్ అంటే డాక్టర్స్ అయి మ్యారేజ్ అయిన ఉమెన్స్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. మరి అలా తీసుకోవడానికి అవకాశం ఎక్కడుంది సార్ అంటే ఏలో ఉంది కాబట్టి వెంటనే మనం ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం, ఏని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నుంచి ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా సింపుల్ గా అడిగాడండి. ఏదో 1-2 క్వశ్చన్స్ దగ్గరే స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు తప్ప మిగిలిన ప్రతి క్వశ్చన్ కి ఈజీగా స్టూడెంట్ ఆన్సర్ అయితే చేసేస్తాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మరి ఇక్కడ కూడా వాడు ఏం చేస్తున్నాడు, ఫోల్డ్ చేస్తున్నాడు. ఆ విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా, మరి ఫోల్డ్ చేసి ఏం ఆన్సర్ వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి మరి దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలంట, నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలంట. మరి వచ్చిన దాని మీద అలా డయాగ్రామ్ డ్రా చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, చూద్దాం. చూడండి మరి ఇక్కడ చూడండి దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక గుండు ఉంటది, అది ట్రావెల్ అవునా కాదా. మరి ఇక్కడ చూస్తే అన్ని ఇటువైపు ఉన్నాయి, సో ఇది నా ఆన్సర్ కాదు. ఓకే,
మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే నలుపు ఎటు రావాలి, ఇటు పక్కకు రావాలి. మరి ఇక్కడ కూడా వచ్చింది, ఓకే రాలేదని చెప్పలేం. బట్ మనం చూసినట్లయితే అది చివరికి రావాలి, ఈ చివరికి రాకుండా మధ్యలోకి వచ్చింది కాబట్టి వెంటనే ఇది కూడా ఎలిమినేటెడ్. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఈ రెండింటిని ఈ రెండు మనల్ని ఏం చేస్తున్నాయి, సాటిస్ఫై అనేది చేస్తున్నాయి. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, సో ఈ రౌండ్ ఈ మూల ఉంది, ఒక రౌండ్ ఈ మూలకు రావాలి. సో అందుకే ఇక్కడ ఈ రెండు చోట్ల వచ్చేసాయి. మరి తర్వాత మనం చూడాల్సింది ఏంటి సార్ అంటే వీటిని ఒక్కసారి చూడాలి. ఓకేనా అండి. మరి ఇవి ఎలా కనపడతాయని చూసావు అంటే నీకు ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. ఇది అటు చూస్తుంది, ఇది ఇటు చూస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ పైన ఇటు చూస్తుంది, ఇది ఇటు చూస్తుంది. ఓకేనా. మరి దీంట్లో నాకు తెలిసి ఏదన్నా మిస్టేక్ పడిందేమో చూద్దాం, ఆగండి. ఆల్మోస్ట్ రెండు ఫిగర్స్ ఒకటే. సో ఓకే సారీ, రెండు ఫిగర్స్ ఒకటి కాదు. ఎక్కడ ఉంది సార్ డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది ఉంది చూడండి, ఇక్కడ పైన. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి పైన గ్యాప్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి పైన గ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి కింద గ్యాప్ ఉంది, ఈ రెండింటికి పైన గ్యాప్ ఉంది. ఓకేనా. అంటే ఆ గ్యాప్ ఆధారంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటది అని చెప్తున్నాడు. ఓకేనా. మరి దీని ప్రకారం చూసినట్లయితే చూడండి, మరి ఇక్కడ గ్యాప్ ఎక్కడుందండి, పైన ఉంది. అవునా కాదు, ఇక్కడ పైనే ఉంటుంది, ఇక్కడ పైనే ఉంటది. మరి ఇక్కడ చూడండి, గ్యాప్ ఇక్కడ పైనే ఉంది, ఇక్కడ పైన ఉంది. ఓకేనా. మరి ఇలా ఓపెన్ చేసినప్పుడు, ఓకేనా, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ గ్యాప్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ గ్యాప్ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఉండాలి. చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది. మరి ఇక్కడ గ్యాప్ ఎట్టి వెళ్ళింది, పైకి వెళ్ళింది. అలా పైకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు. కాబట్టి వెంటనే ఏని మనం ఏం చేయాలి సార్ అంటే ఎలిమినేషన్ అనేది చేయాలి. ఓకేనా. ఒక్కోసారి మనం రెండు ఒకటేలాగా ఉన్నాయి కదా, ఏం డిఫరెన్స్ ఉంది అని అనిపిస్తా ఉంటది. అలాంటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూస్తే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి ఈజీగా మనం అయితే ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా. మరి ఏంటి సార్ ఆన్సర్ అంటే సిని ఆన్సర్ గా మనం అయితే తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 23ని ఎవరు సాల్వ్ చేస్తారు సార్ అంటే మీరు చేయండి, ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 23కి ఎలా ఆన్సర్ వచ్చింది లేదా సార్ ఎలా చేశారు చూద్దాం. చూడండి, నేనే చేస్తాను చూడండి. ఓకేనా. ఇప్పుడు కూడా ఏం చేశాడు సార్ అంటే సిరీస్ అడుగుతున్నాడు అండి. ఓకేనా. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి సిరీస్. మరి ఆ సిరీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, మరి ఇక్కడ బాణం ఉంది, బాణం కింద ఎవరున్నారు, బబుల్ ఉంది. ఓకే. నెక్స్ట్ బాణం ఇక్కడికి వెళ్ళింది, దాని పక్కన బబుల్ ఉంది. ఓకే. చూడండి, బాణాన్ని చూద్దాం ఫస్ట్. మరి ఫస్ట్ ఇక్కడ ఉంది బాణం, తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఓకే. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. అంటే బాణం ఏం చేస్తుంది, రౌండ్ గా తిరుగుతూ ఉంది. ఓకేనా అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి రావాలి, ఆ బాణం కన్ఫామ్ గా ఇక్కడికే రావాలి. ఓకేనా. మరి యారో అనేది ఇక్కడ ఉంది, మరి యారో అనేది ఇక్కడ లేదు, మరి యారో అనేది ఇక్కడ లేదు. సో ఆన్సర్ అయితే డి అయి ఉండాలి, లేకపోతే ఆన్సర్ ఏమై ఉండాలి, ఏ అయి ఉండాలి అని నీకైతే అర్థం కావాలి. ఓకేనా అండి. మరి డీనా ఏనా అనేది ఎలా డిసైడ్ చేద్దాం చూడండి. మరి సర్కిల్ గురించి మనం ఎతకాల్సిన పని లేదు, ఎందుకని ఇక్కడ అక్కడ రెండు సర్కిల్స్ ఒకటే ఉన్నాయి. బట్ మనం చూడాల్సింది ఏంటి సార్ అంటే ఈ యారోస్ ని మనం అయితే అబ్జర్వ్ చేయాలి. చూడండి, మరి ఇక్కడ యారో ఇక్కడ ఉంది, తర్వాత యారో ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా. తర్వాత ఈ మూలకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ మూలకి వెళ్ళింది. మరి తరువాత యారో ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి సార్ అంటే మధ్యలోనే ఉండాలి. చూడండి, ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ఈ మధ్యలో పెట్టాడు, తర్వాత మూలలో పెట్టాడు. నెక్స్ట్ తర్వాత కన్ఫామ్ గా ఎక్కడ ఉండాలి, మిడిల్లో ఉండాలి. మరి ఇక్కడ మిడిల్లో లేదు, పక్కన ఎక్కడో ఉంది. కాబట్టి ఏలి ఎలిమినేట్ చేసేసి వెంటనే ఎవరిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి సార్ అంటే డీని మనం ఆన్సర్ గా అయితే చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఇలా మాత్రమే మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 24 ను కూడా ఒకసారి మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ కూడా డైస్ ని బేస్ చేసుకొని అడుగుతున్నాడు. చూడండి, విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఏ. ఓకేనా అండి. మరి ఏ కి ఆపోజిట్ ఎవరు ఉంటాడు అంటున్నాడు. నువ్వు మొత్తం క్వశ్చన్ చదువుకుంటా అంటే చదువుకో, నో ప్రాబ్లం. ఓకేనా అండి. నేను అదే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి క్వశ్చన్ ఏం చదవకుండా డైరెక్ట్ గా ఆన్సర్ అయితే చెప్తున్నాను. ఓకేనా. మరి ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, ఏ కి ఆపోజిట్ ఎవరు అంటున్నాడు. మరి ఎవరు కామన్ గా ఉన్నారు, ఈ కామన్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను. మరి ఇక్కడ ఈ కామన్ గా ఉంది, ఇక్కడ ఈ కామన్ గా ఉంది. ఓకే. మరి దాన్ని బట్టి నాకేమర్థమైంది సార్ అంటే టీకి ఆపోజిట్ యుకి ఆపోజిట్ టీ. ఓకేనా. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ గా ఉన్నారు అంటే ఏకి ఆపోజిట్ గా ఉండరు. ఓకేనా అండి. మరి ఏకి ఆపోజిట్ గా టీ ఉండదు, మరి ఏకి ఆపోజిట్ గా యు ఉండదు. అయిపోయింది.
నెక్స్ట్ తర్వాత చూడండి, ఎల్ కి ఆపోజిట్ ఏమో సి, సి కి ఆపోజిట్ ఏమో ఎల్. ఓకేనా, మరి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా ఉన్నారు అంటే వీళ్ళిద్దరు ఎవరికి ఆపోజిట్ గా ఉండరు, ఏ కి ఆపోజిట్ గా ఉండరు. మరి ఎల్ ఇక్కడ ఉందా సార్ అంటే లేదు, ఉంటే ఎలిమినేషన్ చేసేవాడిని. మరి సి ఇక్కడ ఉందా సార్ అంటే ఉంది, అందుకే దీన్ని ఎలిమినేషన్ చేశాను. మరి మిగిలిపోయింది ఈ కాబట్టి వెంటనే మనం ఆన్సర్ ని ఈగా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, అంటే ఏ కి ఆపోజిట్ ఈ కి ఆపోజిట్ ఎవరు సార్ అంటే ఏ. ఓకేనా అండి, సో అది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఈ షిఫ్ట్ లో లాస్ట్ క్వశ్చన్ గా అయితే మాట్లాడొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి, సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ఈస్ ది గివెన్ ఫిగర్ ఈస్ ఎంబెడెడ్. ఓకేనా, మరి ఇలాంటి ఫిగరే ఎక్కడుంది సార్ అంటే ఇక్కడెక్కడో దాగి ఉందంట. మరి ఆ దాగి ఉన్న చిత్రం ఎక్కడో కనుగొనండి అంటున్నాడు. మరి అది ఎక్కడ దాగి ఉంది అనేది ఎవరు కనుక్కుంటారు సార్ అంటే మీరే కనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకేనా, లేదు సార్ మేము చేయలేము మీరే చేయండి సార్ అంటే షూర్, ఖచ్చితంగా చేద్దాం. చూడండి ఒకసారి ఎలా చేద్దాము. మరి ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకు ఏం కనపడుతుంది సార్ అంటే ఇలా క్రాస్ కి ఒక లైన్ కనపడాలి. ఓకేనా అండి, మరి క్రాస్ లైన్ ఇక్కడ ఏమైనా ఉందా అంటే లేదు. ఓకే, మరి ఇటు చూసే ఏమైనా క్రాస్ లైన్స్ కనపడతాయా అంటే ఇది క్రాస్ లైన్ ఉంది కానీ సో మనం అనుకున్న విధంగా లేదు. ఓకే, మరి ఇటు ఏమైనా క్రాస్ లైన్స్ కనపడుతున్నాయా సార్ అంటే అసలు ఇటువైపు క్రాస్ లైన్సే లేవు. సో కన్ఫామ్ గా ఆన్సర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే బిలో మాత్రమే ఉండుంటది. ఓకేనా, మరి అది ఎక్కడ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. చూడండి ఇక్కడ క్రాస్ లైన్ ఇది కనపడుతుంది. ఓకే, దీన్నైనా తీసుకోవచ్చు లేదా నువ్వు ఈ పైనదైనా తీసుకోవచ్చు, అసలు ఈ కిందదే నీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ లైన్ అదే క్రాస్ లైన్. నెక్స్ట్ తర్వాత ఇలా పక్కకి వెళ్ళి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఇలా పైకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి సో ఈ విధంగా సైడ్ కి అయితే వెళ్ళిపోవాలి. చూడండి మరి ఎలాంటి డయాగ్రామ్ ఉందో ఇక్కడ కూడా ఏం కనపడుతుంది, సేమ్ అదే విధంగా మనకి డయాగ్రామ్ కనపడుతుంది కాబట్టి దాన్ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని మీరైతే తెలుసుకోవాలి. ఓకేనా అండి, ఇవి నువ్వే ఎత్తుక్కోవాలి, ఎక్కడ దాక్కోనుంది, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది, క్రాస్ లైన్ ద్వారా తీసుకుంటావా, స్ట్రైట్ లైన్ ద్వారా తీసుకుంటావా, ఇంకేదన్నా నువ్వు అబ్జర్వ్ చేస్తావా అనేది నువ్వు అబ్జర్వ్ చేసి ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా అండి, నెక్స్ట్ షిఫ్ట్ స్టార్ట్ చేద్దాం. చూడండి మరి 5వ తారీఖు షిఫ్ట్ 3 కి సంబంధించిన వీడియోస్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. ఓకేనా అండి, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నుంచి ప్రతి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, దాన్ని మీరైతే గమనించాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యానిమల్స్, హార్స్ అండ్ ట్రీస్. చూడండి ఇక్కడ మరి ఇక్కడ మనం చూసినట్లయితే యానిమల్స్. ఓకేనా అండి, యానిమల్స్ లో ఒక రకం పేరే ఏంటి సార్ అంటే హార్స్. ఓకేనా, మరి ఇంకోటి ఏం సార్ అంటే ట్రీస్. మరి ఇది సపరేట్ కదా, యానిమల్ కాదు కదా, సో వెంటనే ఇలా సపరేట్ గా రాయాలి. మరి ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకున్నట్లయితే మనకి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సేమ్ క్వశ్చన్ అండి, ఏం అడగట్లేదు. ఆపోజిట్ టు ది ఈకి ఆపోజిట్ ఎవరు ఉంటారు అంటున్నాడు. మరి నేను ఎవరిని చూశాను, ఇక్కడ డి కామన్ గా ఉంది, ఇక్కడ డి కామన్ గా ఉంది. ఓకేనండి, అన్నిట్లో ఒకటే మోడల్ అడిగాడు, అందుకే క్వశ్చన్ నేను అసలు చదవట్లేదు. ఓకేనా, మరి ఈసారి కూడా అలాగే అడుగుతాడా సార్ అంటే వాడిష్టం, వాడు అడగొచ్చు అడగకపోవచ్చు. ఓకేనా, వాడు అడిగినా అడగకపోయినా ప్రతి మోడల్ నీకు ఐడియా ఉన్నట్లయితే కన్ఫామ్ గా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు మనం జేబులో వేసుకోవచ్చు. ఓకేనా అండి, చూడండి మరి ఇప్పుడు డికి డి ఇద్దరు కామన్ గా ఉన్నారు కాబట్టి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి మరి దీన్ని బట్టి నాకేమర్థమైంది సార్ అంటే ఏకి ఆపోజిట్ సి, సికి ఆపోజిట్ ఏ. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ గా ఉన్నారు అంటే ఇంకా ఎవరికి ఆపోజిట్ గా ఉండరు. అంటే ఎవరికి ఆపోజిట్ గా ఉండరు, ఈకి ఆపోజిట్ గా. అంటే ఈకి ఆపోజిట్ గా ఏ నేను ఉండనన్నాడు, మరి ఈకి ఆపోజిట్ గా సి కూడా నేను ఉండనన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎఫ్ కి ఆపోజిట్ బి, బి కి ఆపోజిట్ ఎఫ్. ఓకేనా, మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ గా ఉన్నారు అంటే ఇంకా ఎవరికి ఆపోజిట్ గా ఉండరని అర్థం, అవునా కాదా? సో వెంటనే ఈకి ఈ ఎఫ్ ఏమంటున్నాడు, నేను ఆపోజిట్ గా ఉండను అన్నాడు, అసలు ఎఫ్ లేడు. మరి ఇదే ఏకి బి ఏమంటున్నాడు, నేను ఆపోజిట్ గా ఉండను, ఎందుకని ఆల్రెడీ నేను వీడికి ఆపోజిట్ గా ఉన్నాను. మరి మేమిద్దరం ఒకరికొకరు ఆపోజిట్ గా ఉన్నప్పుడు వాడికి ఆపోజిట్ గా ఎలా ఉంటాను అని చెప్పేసి వీడు చెప్పడం జరిగింది. ఓకేనా అండి, మరి మిగిలిపోయింది డి కాబట్టి వెంటనే డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మరి క్వశ్చన్ నెంబర్ 28 ఏం అడుగుతున్నాడు, మిర్రర్ ఇమేజ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంఎన్ అని. చూడండి మరి ఇక్కడ నేను ఎలిమినేషన్ చేస్తున్నా, దేన్ని సార్ అంటే అసలు ఈ డయాగ్రామ్ ఒకటి కాదు, ఎలిమినేషన్.
మరి ఈ డయాగ్రామ్ ఒకటి కాదు ఎలిమినేషన్. ఓకే, నీ రెండు డయాగ్రామ్స్ ఒకటి కాదు కదా, నాకు ఇలాంటి డయాగ్రామే కనపడాలి. ఇక్కడ ఎక్కడ రబ్ చేసి లేదు, ఇక్కడ రబ్ చేసి ఉంది అంటే ఆ ఫిగర్ కి ఈ ఫిగర్ కి సంబంధం లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి యారో ఉండాలి. మరి ఇక్కడ యారో లేదు కదా, అంటే ఈ ఫిగర్ కి ఈ ఫిగర్ కి అసలుకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా, నువ్వు మిర్రర్ లో చూసినా వాటర్ లో చూసినా గానీ దాని యొక్క షేప్ మారిద్దేమో గానీ దాంట్లో ఉన్నది మారిపోదు. అవునా కాదా అండి? సో అందుకని మిగిలింది డి కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకో. ఎందుకు రాదు క్వశ్చన్ ఆన్సర్? విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. మరి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు సార్ అంటే ఫోల్డ్ చేస్తున్నాడు. మనం కూడా ఫోల్డ్ చేసి చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఎలా ఫోల్డ్ చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ మధ్యలోకి మడిచాడు. ఓకేనా అండి, మధ్యలోకి మడవడం జరిగింది. ఓకే, మరి మధ్యలోకి మడిచిన తర్వాత మళ్ళీ రెండు మడతలు వేసాడు. చూడండి, ఫస్ట్ మధ్యలోకి మడిచిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పైకి మడిచాడు. ఓకేనా అండి, అంటే ఫస్ట్ ఇలా మడవండి, మళ్ళీ దాన్ని ఇంకోసారి మడవండి, అప్పుడు ఎలా వచ్చింది? ఈ షేప్ లో వస్తుంది. అక్కడ ఏం చేశాడు? డయాగ్రామ్స్ డ్రా చేశాడు. చూడండి, మరి ఇక్కడ ఎన్ని డయాగ్రామ్స్? 3 డయాగ్రామ్స్. అవునా కాదా? ఓపెన్ చేస్తే ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ 3 రావాలి. ఓకేనా అండి, మరి అంటే 3 3 3 మొత్తం ఎన్ని రావాలి? 12 రావాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 12 రాలేదు, మరి ఇక్కడ ఏం రాలేదు? 12 రాలేదు. అందుకే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు అయితే నా ఆన్సర్ బి అయి ఉండాలి, లేకపోతే డి అయి ఉండాలి. ఓకేనా, మరి ఎవరా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఓకే ఇక్కడ చూడండి, మరి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇది కనుక్కుంటే అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎలా ఉంది సార్ అంటే పైకి చూస్తుంది, ఇది కిందకి చూస్తుంది, ఇది పైకి చూస్తుంది, ఇది పైకి చూస్తుంది. చూడండి, మరి ఇప్పుడు దీన్ని వెంటనే ఓపెన్ చేశాను అనుకోండి, ఈ పైకి చూస్తున్నది అలా ఇటు రావాలి, కిందకి అంటే రివర్స్ అవ్వాలి. ఓకేనా అండి, ఇదిలా కిందకి చూడాలి. చూడండి, ఈ డబ్బా ఈ మూతి పైకి చూస్తుంది కదా, ఇటు చూడాలి, కిందకి చూడాలి. మరి ఇది కిందకి చూడకుండా ఎటు చూస్తుంది సార్ అంటే ఇది కూడా పైకే చూస్తుంది. ఓకేనా, మరి రెండు సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయా అంటే ఉండవు. సో వెంటనే మన ఆన్సర్ ఏంటి సార్ అంటే బిని ఆన్సర్ గా నువ్వు చూస్ చేసుకోవాలి. అంతే తప్ప డయాగ్రామ్ గీద్దాం, పేపర్ మడత పెడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకేనా, ఇలా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా వెళ్ళే ప్రయత్నం చెయ్యి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఆన్సర్ లేదు, అన్ని ఒకేలా కనిపించినాయి, కన్ఫ్యూజన్ లో పడిపోతున్నాను సార్ అంటే అప్పుడు నువ్వు ఒకసారి పేపర్ మడతేసుకుంటే సరిపోయింది తప్ప ప్రతిదానికి నువ్వు పేపర్ మడతేస్తా కూర్చుంటే ఇంపాసిబుల్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మరి క్వశ్చన్ నెంబర్ 30కి ఆన్సర్ ఎవరు చేస్తారు సార్ అంటే మీరే చేయండి. చూడండి, మరి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. మరి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అనేది మీరే ఒకసారి రీసెర్చ్ చేసి ఏ వచ్చిందా, బి వచ్చిందా, సి వచ్చిందా, డి వచ్చిందా అనేది మీరే కామెంట్ చేయొచ్చు. ఓకేనా అండి, మరి 2025కి సంబంధించి మనం ఎంత సిలబస్ కంప్లీట్ చేశాం సార్ అంటే 25% సిలబస్ అయిపోయింది. చూడండి, ఒక్క గంట వీడియో మీరు చూసినట్లయితే మీకు ఏం క్లారిటీ వస్తుంది సార్ అంటే 25% సంబంధించిన మార్కులు సంపాదించాలి అంటే మనం ఏ విధంగా క్వశ్చన్స్ ని చేయాలి, మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అరే ఈ చాప్టర్స్ నుంచి 25% మార్కులు వచ్చాయా అని కూడా మీకు ఏమొస్తుంది సార్ అంటే ఒక క్లారిటీ వస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. నేను చేసిన వీడియోస్ అనేది స్టూడెంట్స్ కి ఉపయోగపడాలి అని ఎవరైనా భావించినట్లయితే ఖచ్చితంగా ఒక షేర్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకేనా, మరి అదే విధంగా మనం జనవరి 1 నుంచి ఏం చేయబోతున్నాం సార్ అంటే జస్ట్ 49 రూపీస్కే మనం కోర్స్ అనేది రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఓకేనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఒక్కసారి ఆ కోర్స్ చూడండి. జస్ట్ 49 రూపీస్ తో మనకు పోయేది ఏం లేదు. అవునా కాదా? ఒక్కసారి ఆ కోర్స్ చూడండి, సార్ అప్డేట్ కోర్స్ చెప్పాడా లేదా, అన్ని మోడల్స్ కవర్ చేశాడా లేదా, మరి అన్ని మనకు యూజ్ అవుతాయా అనేది ఒక్కసారి చూడండి. రాలేదనుకోండి జస్ట్ ఒక 49 రూపాయలతో పోయేది ఏమి లేదు కదరా అని చెప్పేసి నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించి రోజు నాకు కాల్ చేస్తున్న ప్రతి విద్యార్థి కూడా షేర్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.